చదువు అనేది ఒక సాధారణ వ్యక్తిని కూడా ఒక జ్ఞానిగా మారుస్తుంది. అదే జ్ఞానిని భక్తి ఒక అసాధారణ వ్యక్తిగా మారుస్తుంది. సరిగ్గా ఐఐటి బాబా విషయంలో కూడా ఇదే జరిగింది. అతను ఒక ఏరోస్పేస్లో ఇంజనీర్, ఐఐటి ముంబైలో పట్టభద్రుడు. ఏ మంచి జీవితమైనా సరైన ఉద్యోగం, అత్యధిక సంపాదన కలిగినప్పుడు లైఫ్లో సెటిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ అభయ్ సింగ్ మాత్రం ఏడాదికి 36 లక్షల జీతం సంపాదిస్తూ కూడా ఆ తృప్తి కలగలేదని భావించి అంత పెద్ద ఉద్యోగం వదిలి శివనామస్మరణ చేస్తూ భక్తి మార్గంలోనే ముక్తి ఉందని వెతుక్కుంటూ కెనడా నుండి ఇండియాకు బయలుదేరాడు. అంతలా అతని జీవితాన్ని ముక్తి మార్గం వైపు నడిపించిన ఆ సంఘటనలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళాకి భక్తులు ఎన్నో కోట్లలో హాజరయ్యారు. మామూలుగా 14 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఈసారి చాలా ప్రత్యేకమే. భారతదేశంలోనే అత్యంత అరుదైన మహాకుంభమేళాకి భక్తులు హాజరై పునీతులయ్యారు. అయితే కుంభమేళకు వచ్చిన పాత్రికేయులకు ఒక సాధువు మాటలు చాలా ఆసక్తిగా అనిపించాయి. ఐఐటిలో పట్టభద్రుడైన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ మహాకుంభమేళాలో ఒక సాధువుల దర్శనం ఇవ్వడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఐఐటిలో పట్టభద్రుడైన ఒక వ్యక్తి సూటు బూటు వేసుకొని మెల్లో టై కట్టుకొని చేతిలో ల్యాప్టాప్తో కూర్చోవాల్సిన ఒక వ్యక్తి సాధువులా మారడం ఏంటి అనే విషయం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ తరుణంలో ఆ సాధువుని ఇంటర్వ్యూ చేస్తూ అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతని పేరు అభయ్ సింగ్. పంజాబ్కు చెందిన అభయ్ సింగ్ ఐఐటి ముంబైలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కెనడాలో ఒక ఏరోప్లేన్ తయారు చేసే కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా జీవితంలో అనుకుంది సాధించా అని తృప్తిగా బ్రతుకుతున్న అభయ్ సింగ్ జీవితంలో ఒక బ్రేక్ పడింది. ఒక అనుకోని సంఘటన తన జీవితాన్ని మార్చేసింది. అదేంటో కాదు, పాండమిక్. సాఫీగా సాగిపోతున్న ప్రపంచానికి పాజ్ బటన్ నొక్కినట్టుగా పాండమిక్ ముందు సాఫీగా సాగిపోతున్న అభయ్ సింగ్ జీవితానికి లాక్డౌన్ ద్వారా బ్రేక్ పడింది. దాంతో మరో పని లేక ఇంటి వద్దే కూర్చున్న అభయ్ సింగ్కి తన చిన్ననాటి నుండి తను నేర్చుకున్న విషయాల వల్ల సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనిపించింది. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే నేపంతో ఎన్నో సాధువుల గురించి, యోగుల గురించి, ఎన్నో భక్తికి సంబంధించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. హిందూ తత్వంలో ఉండే గొప్పతనం, సనాతన ధర్మంలో ఉండే మర్మం, శివనామ స్మరణలో ఉండే అద్భుతాన్ని తెలుసుకున్నాడు. దాంతో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చెప్పి కెనడా నుండి ఇండియా బయలుదేరాడు. భారతదేశంలో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను తిరుగుతూ దర్శించుకొని హిందూ తత్వంలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సాధువులా మారిపోయాడు. ముందుగా ఇషా ఫౌండేషన్లో సద్గురు ఆశ్రమంలో చేరి సనాతన ధర్మం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అలా పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ ఇటీవల కుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్కి చేరుకున్నాడు. అక్కడి పుణ్యస్థానాలు ఆచరించి శివనామస్మరణ చేస్తూ తరించిపోయాడు. అలా కుంభమేళలో జీవనం కొనసాగిస్తూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. సాధారణ జీవితం వదిలి, లక్షల్లో సంపాదనలు వదిలి ఇలా ఆధ్యాత్మిక జీవితంలో తన జీవనం సాగించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. నిజమైన ఆనందం శివనామస్మరణలో ఉంటుందని, సనాతన ధర్మం అనేది జీవితానికి అసలైన అర్థాన్ని తెలుపుతుందని తను భావించాడు. అయితే పలు మీడియా ఛానల్స్, అన్యమతస్థులు అభయ్ సింగ్ని హేళన చేస్తున్నారు. మతిస్థిమితం లేక సన్యాసిలా మారాడని అపహేళన చేస్తున్నారు. కానీ అసలైన సనాతన ధర్మం అంటే ఏంటని తెలిసిన వాళ్ళకి అభయ్ సింగ్ ముక్తి మార్గం ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది. అయితే జీవితం అంటే సంపాదన కాదని, ఆశలతో బ్రతకడం బ్రతికే కాదని అతన్ని చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే చదువు సాధారణ మనిషిని జ్ఞానిలా మారుస్తే ఆ జ్ఞానిని కూడా భక్తి అసాధారణ వ్యక్తిలా మారుస్తుంది.